హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఆచార్య తెలుగు. ఫ్రెండ్స్, టెక్న్యూస్ ఎపిసోడ్ 3కి అయితే అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, టెక్న్యూస్ మొదలుపెట్టే ముందు నేను ఈరోజు ఒక వీడియో అయితే చేశాను మార్నింగ్. సో ఆ వీడియోలో ఏంటంటే రీసెంట్గా గూగుల్ నుంచి రిమూవ్ చేసిన కొన్ని యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో వైరస్ ఉందని చెప్పి తెలిసిందనమాట. సో ఈ యాప్స్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసినట్లయితే వెంటనే ఆ యాప్స్ని రిమూవ్ చేసుకోండి. సో ఎందుకంటే ఇందులో డేంజరస్ జోకర్ వైరస్ అయితే ఉందన్నమాట. ఆ వీడియో లింక్ అయితే నేను పైన ఐకార్డ్స్లో వస్తుంది, మీరు అక్కడి నుంచి అయితే ఆ వీడియో అయితే చూడొచ్చు. టెక్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియో చూసినట్టయితే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ చూసినట్టయితే ఫస్ట్ న్యూస్ లెనోవో నుంచి. లెనోవో ఈరోజు లెనోవో థింక్ప్యాడ్ X1 ఫోల్డ్ అని ఒక ఫోల్డబుల్ ల్యాప్టాప్ని అయితే రిలీజ్ చేసింది. ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇది 2K డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇంకా ఇది ఫోల్డబుల్ డిస్ప్లే అనమాట. ఇది 13.3 ఇంచెస్ ఉంటుంది. మనం ఫోల్డబుల్ ఫోన్స్ చూసాం, అలాగే ఇప్పుడు ఫోల్డబుల్ ల్యాప్టాప్స్ కూడా వచ్చాయి అనమాట. ఇది 8GB ర్యామ్తో వస్తుంది అండ్ ఇంకా 1TB SSDతో వస్తుంది అండ్ ఇది i5 11th జనరేషన్ ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ సో దీని ప్రైస్ చూసినట్టయితే మనకి గుండె ఆగిపోతుంది. ఎందుకంటే దీని ప్రైస్ చూసినట్టయితే 3,29,000 అయితే ఉందన్నమాట. సో వీళ్ళు ప్రీ ఆర్డర్ కింద 2,49,500 రూపీస్కి అయితే ఇస్తున్నారనమాట. ఎంత ఫోల్డబుల్ ల్యాప్టాప్ అయినా సరే ఎంత కాస్ట్ పెట్టాలంటే i5 11th జనరేషన్ ప్రాసెసర్కి చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే నెక్స్ట్ న్యూస్ నాయిస్ నుంచి. నాయిస్ బడ్స్ VS201 అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. ఇది ఒక TWS ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఇది 14 hours బ్యాటరీ లైఫ్తో వస్తుంది. ఇంకా 6mm డ్రైవర్స్ అయితే వస్తుంది అనమాట. Type-C ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది అండ్ ఇంకా IPX5 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. సో మీకు IP రేటింగ్ అంటే ఏంటో తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో మన ఛానల్లో ఆ వీడియో ఉంటుంది. మీకు IP రేటింగ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఆ వీడియో అయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకా దీని ప్రైస్ చూసినట్టయితే ఇది 1,499 రూపీస్ అయితే పెట్టారు. సో వీళ్ళు ఇనిషియల్ ఆఫర్ కింద 1,299కి వాళ్ళైతే సెల్లోకి తీసుకొచ్చారనమాట. సో ఇది 6mm డ్రైవర్స్ కాబట్టి మనకి సౌండ్లో అంత క్లారిటీ కానీ అంత బేస్ కానీ ఉండదని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే నెక్స్ట్ న్యూస్ రెడ్మీ నుంచి. రెడ్మీ Note 10 ప్రైస్ని అయితే మళ్ళీ ఇంక్రీజ్ చేసింది. సో ఇది 6GB 128GB వేరియంట్లో మాత్రమే ఇంక్రీజ్ చేసింది అనమాట, 500 రూపీస్ని. సో ఇంతకుముందు ఇది 14,500 అయితే ఉండేది, ఇప్పుడు 14,999కి అయితే ఇంక్రీజ్ అయిందనమాట. ఈ ప్రైస్ రేంజ్లో ఎంతకన్నా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. సో రియల్మీ నార్జో 30 Pro అయితే దీనికన్నా మంచి మొబైల్ అవుతుంది. అదొక 5G వేరియంట్తో వస్తుంది అనమాట. సో మీకు దీనికన్నా కూడా అదొక మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ న్యూస్ సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ M22 బ్లూటూత్ సర్టిఫికేషన్ అయితే పొందిందనమాట. సో ఈ సర్టిఫికేషన్లో ఇది 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని తెలుస్తుంది. బట్ వీళ్ళు బడ్జెట్ మొబైల్ కాబట్టి 15 watt ఫాస్ట్ ఛార్జర్ని వీళ్ళు బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకా ఇది మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్తో అయితే వస్తుందని కొన్ని లీక్స్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ న్యూస్ Iqoo నుంచి. Iqoo తన వెబ్సైట్లో Iqoo 3 మొబైల్ ప్రైస్ అయితే 50% వరకు అయితే తగ్గించింది అనమాట. అంటే ఇది ఫ్లిప్కార్ట్లో కూడా 35,000కి అయితే ఉంది. బట్ వీళ్ళు Iqoo వెబ్సైట్లో మాత్రం 17,500కే వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. అండ్ గేమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా ఇది ఒక మంచి మొబైల్ అనమాట. 4G మొబైల్ అయినా కానీ గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో సపరేట్గా మాన్స్టర్ టచ్ బటన్స్ అయితే ఉంటాయన్నమాట గేమ్స్ ఆడే వాళ్ళకి. ఇది స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్తో వస్తుంది అండ్ ఇంకా 55 watt ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది అండ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో మీకు ఆ ప్రైస్లో రెగ్యులర్గా దొరికే పోకో X3 Pro కన్నా కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. సో వెంటనే అవైలబిలిటీలో ఉంటే కనుక తీసుకోండి. ఎందుకంటే నేను తీసుకున్నప్పటికీ అది అవుట్ ఆఫ్ స్టాక్లోకి అయితే వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే నెక్స్ట్ న్యూస్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో మొబైల్ బోనాంజా ఆఫర్స్ అండ్ ఇంకా బ్యాక్ టు కాలేజ్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. వీళ్ళు HDFC క్రెడిట్ కార్డ్ మీద ఇన్స్టెంట్ 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఎవరైనా ల్యాప్టాప్స్ కానీ లేదంటే మొబైల్స్ కానీ కొనుక్కోవాలనుకుంటే మీరు ఒకసారి అయితే ఫ్లిప్కార్ట్ చెక్ చేయండి. అండ్ ఇంకా ఈ ఆఫర్స్ రేపటితో అయితే ఎండ్ అయిపోతున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ అయితే నెక్స్ట్ న్యూస్ మనకి రిలయన్స్ నుంచి. సో రిలయన్స్ జియో ఈ నెల 24 అంటే రేపు AGM ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తుంది కదా. సో ఈవెంట్లో వీళ్ళు 5G మొబైల్ని అండ్ ఇంకా ల్యాప్టాప్ని కూడా వీళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. సో అనౌన్స్ చేయబోతున్నారు అనమాట. సో వీటి గురించి మీరు ఏమైనా సందేహాలు కానీ లేదంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకోవాలనుకుంటే వీళ్ళు ఒక చాట్ బాట్ని అయితే రిలీజ్ చేశారు. సో ఈ చాట్ బాట్ వాట్సాప్లో మన కస్టమర్ కేర్ సర్వీస్ ఎట్లా అయితే ఉంటుందో అలాగే మీరు ఈ చాట్ బాట్తో చాట్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఈ చాట్ బాట్
వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి 7977111111 అనమాట. సో మీరు ఈ నెంబర్కి వాట్సాప్ నుంచి హాయ్ అని పంపి మీ డౌట్స్ని అయితే అడిగి క్లియర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో ఎలా అనిపించిందని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మరింత ఇంట్రెస్టింగ్ అండ్తో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అందరూ సెలవు, బాయ్ బాయ్.